ప్రైజ్ ది లార్డ్. సంగమం పాడ్కాస్ట్ ద్వారా సత్యంలో బలపడుతున్న శ్రేయోభిలాషులందరికీ మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మనము ఆగమన కాలం 2వ ఆదివారంలో మనము ఈ సమయాన్ని గడుపుతూ ఉన్నాము. ఎంతో శుభదినం. ఎందుకంటే ప్రియులారా, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, ధరణి అంత చీకట్లు ఆవరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పి ఉన్నను, నీపై ప్రభువు వెలుగు ప్రకాశించుచున్నది. అవును ప్రియులారా, మనం అందరము కూడా ఒక 25-26 సంవత్సరాల క్రిందట దివ్య సంస్కారాలను పాటిస్తున్నాం. కానీ వాక్యం అనే వెలుగు మనకి లేక అంధకారంలో ఉన్నప్పుడు, దేవునిచ్చే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకోబడిన మన అందరికీ తెలిసిన మన ఆత్మీయ తండ్రి ఫాదర్ క్రీస్ రాజు గారి ద్వారా మనం అందరము కూడా వాక్యం అనే వెలుగుతో బలపడుతూ ఉన్నాం. వాక్యం అనే వెలుగులో నడుస్తూ ఉన్నాం. అంత గొప్ప తండ్రి గారు మనందరికీ ఆత్మీయ జీవితంలో ఎంతగానో తోడ్పడుతున్నారు. అప్పటి నుంచి నీవు నేను వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. కానీ వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన మర్మాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఫాదర్ గారు మేము తంగిలో ఉన్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి ఎంతో చదివించేవాళ్ళు. ఫాదర్ జోజీ గారి ద్వారా మాకు బైబిల్ టెస్టులు పెట్టించి క్విజులు కండక్ట్ చేయించి, అయినా కూడా ఇంకా బైబిల్లో మాకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరొకసారి మన ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వచ్చి మనం ఈరోజు ఆగమన కాలం 2వ ఆదివారంలోని పట్టణాలను గురించి మరింత వివరంగా మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ ఫాదర్. మీ ద్వారా దేవుడు ఎంతో మా జీవితంలో ఆత్మీయతలో ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దేవుడు మొదట మీకు పిలుపునిచ్చారు, మీ ద్వారా మాకు పిలుపునిచ్చారు. వాక్యం చదువుతూ ఉన్నాం, కానీ అందులో మరిన్ని రహస్యాలను మీ ద్వారా తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఆగమన కాలం 2వ ఆదివారంలో బారూకు గ్రంథం నుంచి మొదటి పట్టణంగా తీసుకోబడింది. అసలు బారూకు ఎవరు? మరి పాత నిబంధన కాలం గురించి ఇప్పుడు మనం ఎందుకు ధ్యానించాలి? ఆ గ్రంథంలో ఆయన చెప్పిన విషయాలు ఇప్పటి 2024 సంవత్సరానికి ఎలా మన జీవితానికి మనం అన్వయించుకోవాలి? కొంచెం మాకు వివరిస్తారా? బారూక్ ఒక ప్రవక్త. ఆ ప్రవక్తను దేవుడు ఎన్నుకొని యెరెమీయా ప్రవక్త ప్రవాసంలో ఉన్నప్పుడు ఆయన ఇంకను దేవుని స్వరమును ఆలకించినప్పుడు ఆ స్వరాన్ని ప్రవాసంలో ఉన్న ప్రజలకు అందింప చేయుటకు దేవుడు ఎన్నుకున్న పాత్రమే ప్రవక్త బారూక్. బారూక్ ప్రవక్త దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేయబోవు కార్యాలను, అనగా 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు బాబిలోనియాను వదిలి మళ్ళీ యెరూషలేమునకు వెళుతారు కనుక ధైర్యాన్ని కోల్పోకండి, నెమ్మదిగా ఉండండి, దేవుని సంకల్పం నెరవేరి తీరును అనే రహస్యమును మనకి తెలియచేవాడే బారూక్. ఈ 2వ ఆదివారంలో సమాధానం, శాంతి గురించి మనము నేర్చుకుంటాం కదా ఫాదర్. మరి బారూక్ ప్రవక్త చెప్పే ఈ ప్రవచనాలు ఎలా మన జీవితంలో శాంతి సమాధానం పొందడానికి మనకి తోడ్పడతాయి? అందుకే బారూక్ 5వ అధ్యాయం 4వ వచనంలో బారూక్ స్వయంగా చెప్తున్నాడు ఏమనగా, చదవండి. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడయు దానవని ఆయన నీకు శాశ్వతముగా పేరు పెట్టును. నీతి నుండి సమాధానం, సమాధానంలోనే నిలిచి ఉన్నప్పుడు మనకు మహిమ. ఇది ఒక రహస్యం. ఏమనగా ఇశ్రాయేల్ ప్రజలు దేవుని సంకల్పమును మరిచిపోయి వారు సొంత ఇష్ట ప్రకారం జీవించినప్పుడు, వారు పాపములో పడినప్పుడు ఆ పాపము ద్వారా దుష్టుడు వారిలో ప్రవేశించి దేవుడు వారికిచ్చిన సంరక్షణ, శాంతిని కోల్పోతున్నారు. ప్రవక్తలు పలికేది ఇశ్రాయేల్ ప్రజలు మరిచిపోయినప్పుడు వారు బాబిలోనియా రాజు ద్వారా లాగుకొనిపోబడుతున్నాడు. ఒక మనిషి దైవ సన్నిధిని కోల్పోవుట వలన దుష్టుని చేతిలో పడిపోతున్నాడు. ఆ టైంలో మరొకసారి ప్రవక్త బారూక్ ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు, ఎప్పుడు నరుడు దేవుని సంకల్పములో నిలబడుతున్నాడో అప్పుడు మళ్ళీ తిరిగి ఆయన జీవమును సమాధానం పొందుకుంటాడు. కనుక
మీరు పాపములు పడినప్పుడు రాజు మిమ్మల్ని లాగుకొని పోయాడు. ఇప్పుడు మీ పాపమును గుర్తించుకొని పశ్చాత్తాపపడి సజీవుడైన దేవుని దగ్గరికి నువ్వు తిరిగి వచ్చినప్పుడు ఆ దేవుడే నిన్ను మోసుకొని వస్తాడు. నీ దుఃఖ దినములు ముగింపబడతాయి. ఇదే బారూక్ ఈరోజు మనకు తెలియచేస్తున్నారు. కనుక సమాధానం అనేది ఏదో పైనుండి మనం ప్రార్థింపగానే దేవుడు ఇచ్చేది కాదు. దేవుడు మనతో ఉన్నాడు. ఆయనతో ఉండి ఆయన కార్యాలను నెరవేరుస్తున్నప్పుడు, ఆయన సంకల్పము నెరవేరుస్తున్నప్పుడు దేవుడిచ్చే వరమే ఈ సమాధానం. సమాధానం మనం పొందాలంటే మన జీవితంలో ఏ ఏ మార్పులు రావాలి, ఎలా మనము మన జీవితానికి అన్వయించుకోవాలి? ఈ విషయమును సువిశేషంలో క్లియర్గా ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దాని ముందు ఒక మాట, ఈ 2వ పట్టణంలో కూడా ఫిలిప్పీలకు రాసిన లేఖలో పౌలు కూడా అదే కార్యం చెప్తున్నాడు. మీరు నాతో కలిసి ఎప్పుడల్లా శుభవార్తను బోధిస్తున్నారో అప్పుడల్లా ఈ సమాధానము మీలో ఉండును. ఎందుకంటే ఈ సమాధానం, ఈ శుభవార్త మాత్రమే ఇవ్వవచ్చు. ఇంకొక విధాలుగా చెప్పాలంటే ఈ శుభవార్త ఇచ్చే సమాధానం పరలోకం నుండి మనం పొందుకునేది. ఆ పనిని చేయుటకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. కనుక మీరు మరిచిపోకుండా ఈ పనిని ఎవరెవరు ఎక్కడ ఉండినా సువార్తను పట్టుకొని తన భార్య తన భర్తకి ఇచ్చినప్పుడు అక్కడ సమాధానం వస్తుంది. ఎందుకంటే ప్రభు జన్మించి ఉన్నాడని యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన ప్రభు. కనుక ఎక్కడల్లా వాక్యం చెప్పబడుతుందో అక్కడల్లా దేవుని సంకల్పము నెరవేర్చుటకు మార్గం కనబడుతుంది. ఎప్పుడు ఆ సంకల్పం నెరవేర్చుటకు మనం ముందుకు వస్తామో అప్పుడు మనం సమాధానంను పొందుకుంటాం. పౌలు చెప్పేది, మీరు నా నుండి వాక్యంను విని దాన్ని మీరు అందరికీ తెలియచేస్తున్నారు కనుక ఆ దేవుని సమాధానం మీలో ఉండు. ఎవరైనా దేవుని సంకల్పం నెరవేర్చినా వారు యేసుని సమాధానమును పొందుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరికి సువార్తను బోధిస్తూ ఆ సువార్త కృషిలో ఉండాలని దేవుడు అందరిలో ఈ కార్యాన్ని ఆరంభం చేశారు. చివరి వరకు మనందరి సువార్త కృషిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. దాని ద్వారా మనలో ఏదైనా మనము సువార్త నేర్చుకున్నప్పుడు ఇంకా ఎక్కువ విజ్ఞానము, ప్రేమ ఎలా కుటుంబాలలో సువార్త ద్వారా మనం పొందవచ్చు ఫాదర్? సువార్తను మనం వింటున్నప్పుడు అది 5 భాగాలుగా ఉంటాయి. సువార్తను మనం విన్నప్పుడు మొదటిగా వింటున్నాం, రెండవది అది ఆలకిస్తాం. వినటం వేరు, ఆలకించటం వేరు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏం కోరుతున్నావు, నువ్వు మాట్లాడటం వేరు, నీ మాటలు వెనుక ఉన్న నీ ఉద్దేశం ఏమిటి అనేది నేను గుర్తించుకుంటాను. దానికి పేరు దేవుని వాక్యమును వినటం, దేవుని వాక్యమును ఆలకించటం. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ వాక్యంను ఆలకించిన మాత్రం సరిపోదు. ఓకే ప్రభు ఇలా చెప్పారని దాన్ని విశ్వసించాలి. ఓకే, ఈ వాక్యం దేవుడు నాకు ఇచ్చినాడు, దీని ద్వారా నా జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నాకు ఈ మార్గమును చూపిస్తున్నారు. వాక్యమును విశ్వసించకపోతే ఆ వాక్యం ఫలించదు. వాక్యమును విశ్వసించిన మాత్రం సరిపోదు, దాన్ని పాటించాలి. ఓకే, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, నేను నమ్ముతున్నాను కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు కొన్నిటిని నేను చేయాలని కోరుతున్నారు. ఉదయమే లేచి నా సన్నిధికి రా అంటున్నారు. నేను విధేయత చూపించాలి. వాక్యంను విని బాగుంది, దేవానికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పి నేను అట్లనే మర్చిపోవచ్చు. ఇది ఒక పయనం. వాక్యం మాంసమై మనలో నివసించను. వాక్యం వస్తుంది, దాని అమ్మ మరి అంగీకరిస్తున్నారు, స్వీకరించుకుంటున్నారు, సొంతం చేసుకుంటున్నారు. అప్పుడు యేసు జన్మిస్తున్నాడు. సో దేవుని వాక్యము మనం వినాలి, దాన్ని ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని విశ్వసించాలి, దానికి విధేయత చూపించాలి. అదే సమయం ఇంకొకటి ఉంది, దేవుని స్వరం విన్నప్పుడు రకరకమైన లోకపు స్వరాలు, మాంసపు స్వరాలు, నా నుండి వచ్చే స్వరాలు, సాతాను స్వరాలు అన్నీ వస్తాయి. అందుకే యేసు యోహాను 10వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు,
నా గొర్రెలు పరాయి వాణి లేక దొంగ స్వరముని విని వాటి నుండి పారిపోతాయి. సో దేవుని స్వరం మనం విని దేవుని సంకల్పమును తెలుసుకొని ఆ సంకల్పాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడే దేవుని సమాధానం మనలో నిలబడుతుంది. కనుక ఆ వాక్యమును వినటం అంటే వాక్యం వినాలి, ఆలకించాలి, నమ్మాలి, విధేయత చూపించాలి, దేవుని వాక్యానికి వృద్ధముగా ఉన్న అన్నిటి నుండి దూరం చేసుకోవాలి. ఈ 5 జరిగినప్పుడు సమాధానం మనలో వస్తుంది. అదే మీరు చెప్పింది నిజంగా చాలా బాగా ఉంది. జస్ట్ వాక్యాన్ని విని వెళ్ళిపోవడమే కాకుండా మొదట వినాలి, దాన్ని చాలా శ్రద్ధగా ఆలకించాలి, అందులో ఉన్న పరమార్థాన్ని మేము విశ్వసించాలి, విశ్వసించిన దానికి విధేయించడంలో మమ్మల్ని మేము తగ్గించుకొని వాక్యానికి మేము మొదట ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అప్పుడు మా జీవితంలో వాక్యం పనిచేస్తున్నప్పుడు మా జీవితంలో ఏది దేవునికి మంచిది కాదో దాని నుంచి మాకు మేము దూరం చేసుకోవాలని చాలా చక్కగా వివరించారు. మరి సువార్తలు లూకా సువార్త 3వ అధ్యాయంలో బప్తిస్మ యోహాను అదే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇది ఏ విధంగా మా జీవితాలకి మేము అర్థం చేసుకోవాలి. వాళ్ళు విన్నారు, కొంతమంది దాన్ని ఆలకించారు, కొంతమంది దాన్ని విశ్వసించారు, కొంతమంది బప్తిస్మం పొందారు. వాళ్ళ జీవితాల్లో ఆయన చెప్తున్న సందేశము అక్కడ లోయలన్నీ పూడ్చబడాలి కదా, అన్నీ సక్రమం చేయబడాలి. ఇది ఎప్పుడు 2024 సంవత్సరాల ముందు చెప్పబడిన ఈ అంశాన్ని ఇప్పుడు ఈ తరం వాళ్ళకి మేము ఎలా దీన్ని మా జీవితాలకు అన్వయించుకోవాలి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎంత చాలా ఈ జనాభాని అంతా కూడా సైతాను ఆధీనంలో ఉన్న మా మనస్సులను అంతా కూడా మలినం చేస్తున్న ఈ కాలంలో ఎలా మా జీవితాల్లో ఉన్న లోయలేంటి, ఎలా మేము దాన్ని సమతలం చేసుకోవాలి, ఈ వాక్యాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? మొదటిగా పౌలు చెప్పిన గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22-23లో ఈ సమాధానం అనేది పరిశుద్ధాత్మ ఇచ్చే ఫలములలో ఒకటిది. వరములు దేవుడు కురిపింపగా ఫలములు అనేది దేవుని మార్గాలను తెలుసుకొని దానికి తగిన విధముగా మన జీవితాన్ని మనం మరల్చుకున్నప్పుడు జీవిస్తున్నప్పుడు ఆ ఫలితం మనలో ఆ పండ మనలో ఫలిస్తుంది. కనుక సమాధానం కూడా ఒక పండ్లు లాగా ప్రభుని స్వీకరించుకొని దానికి తగిన విధంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చేదే ఈ సమాధానం వాక్యం. ఇప్పుడు ఈ సమాధానంను పొందలేక మనిషి ఈ లోకంలో అన్ని రకమైన సమస్యలలో పడి ఉన్నాడు. ఈ సమాధానం మనం పొందకూడదని దుష్టుడు మనతో రేయింపబులు పోరాడుతున్నాడు. చాలామందికి తెలియట్లేదు. సమాధానం లేదని వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళుతున్నారు, కౌన్సిలింగ్ వెళుతున్నారు, ఎక్కడెక్కడికో ఏ పనులు చేయటకు వెళుతున్నారు. ఇది ఒక పోరాటం. అందుకే రోమపత్రిక 16:20లో చెప్తున్నాడు, సమాధానకర్త అయిన దేవుడు నువ్వు ప్రభుని అంగీకరించావంటే నీ పాదాల కింద ఆ దుష్టుని నలగ దొరికినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. అందుకే మనము యోహాను 14వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నీ హృదయం కలవరపడవద్దు, ప్రభుని విశ్వసించు. ప్రభుని జీవితంలో పయనం చేస్తున్నాడు, ఆ ప్రభుని నువ్వు పట్టుకోవాలి. అప్పుడు ఆ ప్రభులో ఉన్న సమాధానం నీకు లభిస్తుంది. కనుక ఈ యోగాను ఈ రహస్యం ఎరిగినవాడు అరుస్తున్నాడు. ఎందుకంటే దుష్టుడు ప్రజలతో పోరాడుతున్నాడు, లోకమో తన ఇష్టపడి జీవిస్తుంది. అప్పుడు ఉన్న సంఘం అనగా పరిసయ్యులు సద్సేయులు వాక్యమును ఎరిగిన వారు ఇష్టపడి ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఎవరు సత్యమును ఎరిగి దేవునికి తన్ను తాను సమర్పించుకోవట్లేదు. కనుక దేవుడు మనిషికి తెచ్చే శాంతి సమాధానం మనిషి జీవించలేకపోతున్నాడు, పొందలేకపోతున్నాడు. అందుకే యోగాను అరుస్తున్నాడు. ఆయన ఏం అరుస్తున్నాడు? మొదటిగా ఆయన చెప్తున్నాడు, నీ మార్గాలను సరిచేసుకో, నీ మార్గాలను గమనించు. యెరెమీయా 6:16లో చెప్తాడు, ఊరుకనే ఉరకకయ్యా, ఉరుకుతున్నవాడు అన్ని రకమైన మిస్టేక్ చేస్తాడు. ఆగు, నిన్ను పరిశీలించు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, తరువాత నువ్వు జీవించే మార్గం కరెక్టా అని తెలుసుకొని తరువాత ప్రొసీడ్ అవ్వు. ఊరుకనే నువ్వు ప్రార్థించటం వలన, మోకరించటం వలన, ఏడవటం వలన దేవుని సమాధానం రాదు. నువ్వు దేవునితో కలిసి పనిచేయాలి.
ఆయన నీకు దొరుకుతున్నాడు. ఈ క్రిస్మస్ ద్వారా ఇమ్మానువేల్ దేవుడు మనతో ఉండుటకు వస్తున్నాడు. కానీ నువ్వు ఆయనతో ఉండాలి, నువ్వు ఆయనకు దొరకాలి. నువ్వు ఆయనలో ఆయనకు దొరికినప్పుడు ఆయన నీలో పనిచేసి తన దగ్గర ఉన్నది నీలో నింపుతాడు. నీ జీవం అనే పాత్రమును ఆయనకి ఇచ్చినప్పుడే కదా ఆయన కడిగి శుద్ధి చేసి నింపగలడు. నీతోనే నువ్వు ఉంచుకొని నింపు అంటే ఆయన నింపరు. కనుక ఆయన చెప్తున్నాడు, నీ మార్గాన్ని సరళం చేయు. మార్గం అంటే ఆయన ఏం చెప్తున్నాడు? మొదటిగా వంకరగా నీ జీవితంలో ఉన్న వంకరగా ఉన్నదాన్ని నువ్వు గమనించాలి. వంకరగా ఉన్నదాన్ని నీవు సరిగా చేయాలి. అట్లనే నీ జీవితంలో దేవుని పిట్ట అంటున్నావు, కానీ నీ మాటల్లో క్రియలలో అన్నిట్లో కఠినంగా ప్రవర్తిస్తున్నావు. కనుక దేవుడి సమాధానకర్త నిన్ను వెదక్కి వస్తున్నాడు. నీ జీవితంలో నీ కఠినమైనదంతా మృదువుగా మారాలి. ఆయన కఠినంగా మాట్లాడినా కూడా సత్యం మాట్లాడుతున్నాడు. అని ఏం చెప్తున్నాడు? నీ మార్గమును సరళం చేయమంటే ఆయన పలుకుతున్నాడు. మొదటిగా నీ ఆలోచనలను నువ్వు సరిచేయి. నీ ఆలోచనలు వంగరగా ఉన్నాయి, దాన్ని సరిచేయాలి, స్ట్రైట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, శిష్యులు యేసయ్యతో ఉన్నప్పుడు ఈ ట్యాక్స్ కలెక్టర్స్ పరిసయ్యులు వచ్చి ఏం చెప్తున్నారు? యేసయ్యను పట్టుకోవాలని వాళ్ళ ప్లాన్. కానీ వారు వంగర బుద్ధి ఎలా ఉందంటే, యేసుని యేసు దగ్గరికి వచ్చి సీసరుకు పన్ను చేయవచ్చా లేదా, వంగర బుద్ధి యేసుని పట్టుకోవటానికి. యేసు వెంటనే అఫ్కోర్స్ ఆయన జ్ఞానం కలిగిన వాడు, నాణయం ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, సీసర్కి ఇవ్వవలసిన జవాబు ఇచ్చాడు. కానీ మనిషి ఈరోజు కూడా ఏం భార్య భర్త మధ్యలో కూడా స్ట్రైట్గా లేరు. ఏం చేశావు, ఎందుకు చేశావు, ఇది వేరేది చేసి ఉండవచ్చు కదా. కుటుంబంలో దేవుడిచ్చారు, దాన్ని పెట్టి దేవునికి స్తోత్రం చెప్పి అన్నప్పుడు అది తప్పకుండా ఉప్పు అధికమై ఉండినా, కారం అధికం ఉండినా కూడా అది రుచిగా ఉంటున్నాం. ఎందుకంటే అక్కడ దైవ సన్నిధి ఉన్నది, కుటుంబం మీద ప్రేమ భారం ఉన్నది. కానీ వంగర బుద్ధితోనే, నాకు తెలుసు ఒక భార్య వంట చేసి అక్కడ పెడుతుంది టేబుల్లో, భర్త వస్తాడు, ఇద్దరు కలిసి తింటారు, మాట్లాడరు. ఆయన ముఖంను చూసి ఆ కర్రీ బాగుందా లేదా అని ఆమె తెలుసుకోవాలి అంతే. అలా ఉన్నారు వంగర బుద్ధితో. ఈరోజు దేశము, క్రైస్తవ సంఘం నాశనం అయిపోతుంది. ఎవరు తన తలంపులను గమనించట్లేదు, ఇంకొకరిని తలంపులను కూడా గమనించట్లేదు. నాతో ఉన్నవారు ఎందుకు వేదనలో ఉన్నారు? తమ తలంపులనే గమనించలేని వాళ్ళకి ఇతరుల తలంపులను ఎట్లా గమనించగలరు? కనుక ఇక్కడ యోహాను ఏడుస్తున్నాడు, నీ తలంపులను గమనించు. సామెతల గ్రంథం 4:23, అన్నిటికంటే నీ హృదయ అంతరంగం నుండి వచ్చే తలంపులను గమనించు, జీవానికి మూలం అక్కడ నుండి ఆరంభం అవుతుంది. రెండవది, మన ప్రవర్తనలో మనం వంగర ప్రవర్తనలు చేస్తాం, అది మనం గమనించాలి. యూదాస్ని ప్రభు చెప్తున్నాడు, నువ్వే నన్ను అప్పగింపబోతున్నావు. ఒక్కడ అప్పగింపబోతున్నాడని తెలిసి కూడా వాడు వంగర బుద్ధి ఏం చెప్తా, నేనా ప్రభువా, నేను ఈ రొట్టెని ఏమి ఇస్తున్నానో వాడే తీసుకున్నాడు. తీసుకొని ఇది నా శరీరం అని ప్రభు పలికిన మాటను విన్నాడు. ప్రభుని స్వీకరించుకున్న నా మనస్సు మారును కదా, నా ఆత్మ శుద్ధి చేయబడును కదా. లేదు, ఆయన వంగర ప్రవర్తన అది తీసుకొని బయటకు పోయి ఏం చేసి ఉండవచ్చు, దాన్ని పడేసి తన పనిని చేయటకు వెళ్ళిపోయాడు, అప్పగించాడు. ఆలోచనలోనే వంకర బుద్ధి ఉన్నప్పుడు ప్రవర్తనలో ఉండదు. మూడవది, అది వంగర చర్య, క్రియలు. చాలామంది బయట ఒకటి చేస్తారు, కానీ లోపల ఇంకొకటి చేస్తారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉద్యోగం కావాలని అడిగినప్పుడు మున్సిపాలిటీ ఆఫీసర్ ముందు ఫస్ట్ క్లాస్ లెటర్ రాసి ఇచ్చాడు. దాని వెంటనే ఆ లెటర్ను ఆ పేద పిట్ట తీసుకొని పోవటకు మునిపే ఫోన్ చేసి, ఆమె వస్తుంది,
ఆమె నుండి 1,00,000 అడుగు ఇచ్చినా ఉద్యోగం ఇవ్వు, లేకపోతే ఇవ్వకు. ఆ 1,00,000 నీకు 50, నాకు 50. అటువంటి లోకంలో మనం ఉన్నాము. అందుకే ఇప్పుడు బైబిల్లో ఒక మంచి వాక్యం ఉంది. యూదా ప్రేమించి తన కుమారునికి తామారుతో పెళ్లి చేపిస్తున్నాడు. మొదటి కొడుకు చనిపోతున్నాడు. రెండవ కొడుకు కూడా అదే అమ్మాయిని రెండవ కొడుకు ఇచ్చాడు. రెండవ కొడుకు కూడా చనిపోయాడు. మూడవ కొడుకు హుషారైపోయాడు. నేను నా మార్గం చూడలేదంటే మా నాన్న నన్ను కూడా ఆ వదిన అందరినీ చంపేస్తున్న, మా అన్నయ్యల్ని చంపేస్తున్న వారిని నా మీద పెట్టేస్తాడని ఆయన తన మార్గాన్ని చూసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోపం వచ్చింది. మామయ్య గారిని ప్రేమను అర్థం చేసుకోకుండా ఒక్క పరస్త్రీలాగా వస్త్రం ధరించుకొని వచ్చి ఆయన్ని కామంలోనికి లాగి ఆయనతో పాపం చేసి ఆయన వలన గర్భం ధరించి అందరి ముందు నిలబెడుతుంది. వంగర చర్య. సో వంగర తలంపులు, వంగర ప్రవర్తన, ఇది యోహాను ఈనాడు పలుకుతున్న. అయ్యా, నీవు సమాధానముతో ఉండాలని దేవుడు వచ్చి ఉన్నాడు. అందుకే ఆయన సిలువలో రక్తం చిందాడు. కానీ ఆయన సమాధానం నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నీ మార్గాలను నువ్వు సరిచేయి. అంటే నీ వంగర బుద్ధి మారాలి. రెండవది ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్పేది నీ ఒక స్వరం ఎడారిలో అరుస్తుంది, వినబడుతుంది. ఆ స్వరాన్ని విను. దేవుడు ప్రతి నరుని ఎడారిలోనికి నడిపిస్తాడు. ఆ ఎడారిలో మనం ఉన్నా కూడా ఆ ఎడారిలో కూడా దేవుని స్వరం వినపడుతుంది. నరుడు సమాధానంతో ఉండాలంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఒకవేళ నన్ను ఇటువంటి దారిలో నడిపిస్తున్నాడు అని గ్రహించినా కూడా దారిలో కూడా ఆయన స్వరమును వినట్టుకు నేర్చుకున్నామంటే ఆ కష్టంలో కూడా మనం సమాధానముతో నెమ్మదిగా నిద్రపోవచ్చు, కార్యాలను చేసుకోవచ్చు. అదే యోహాను ఏడుస్తున్నాడు. ఎడారిలో ఒక స్వరం వినబడుతుంది. నన్ను చూడండి, నేను తినేది తేనె, ధరించేది వండే చర్మమే, కానీ నా అంతరంగంలో నా ప్రభు ఉన్నాడు. నాకు సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది, విడుదల ఉన్నది. మీరు నా నుండి నేర్చుకోండి అని ఆయన ఏడుస్తున్నాడు. అందుకే నేను చెప్పాను ముందు, దేవుని స్వరం వినాలి, ఆలకించాలి, విశ్వసించాలి, దానికి విధేయత చూపించాలి. పరాయివాణి స్వరం నుండి, సాతాను స్వరం నుండి దూరం చేసుకోవాలి. ఇది ఆయన చెప్తున్నాడు. ఒక స్వరం వినపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, పునీత పౌలు ఆయన ఉన్నతమైన అనుభవం పొందుకున్నాడు. దేవుని దర్శనం పొందుకున్నాడు. దేవుని పరలోక రహస్యాలు నేర్చుకున్నాడు. దాన్ని బోధించుటకు రెడీగా వస్తున్నాడు. ఒక్క అపోస్తలుడు కూడా ఆయన్ని అంగీకరించుటకు రెడీగా లేదు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభుని ఆత్మ ఆయన్ని ఎడారిలోనికి నడిపించినప్పుడు 1.5 సంవత్సరాలు ఆ ఎడారిలో దేవుని స్వరం వింటున్నాడు. ఇప్పుడు అంతరంగంలో నిన్ను ఎవరు అంగీకరించలేదే, నిన్ను ఎవరు స్వీకరించలేదే, అక్కడ పోయినా పరిసయ్యులు నిన్ను అంగీకరింపరు, ఎందుకంటే నువ్వు యేసయ్యను అంగీకరించుకున్నావు. ఇక్కడ చూసిన శిష్యులు నిన్ను అంగీకరించలేదు. నీ జీవితం అయోమయమైపోతుందే లేదు. ఎడారిలో దేవుని స్వరం విన్నప్పుడు నన్ను నడిపించు, దేవుడు నాతో ఉన్నాడు, జీవిస్తాను. సో ప్రతి నరుడు తమ జీవితంలో ఎడారిలో నడచినను ఆ ఎడారిలో కూడా తనతో ఉండి ప్రయాణం చేసి పరలోక రహస్యాలు నేర్పించి మనకని దేవుడు ఉంచిన మార్గాల్ని దేవుడు చూపిస్తున్నప్పుడు దాన్ని పట్టుకున్నప్పుడు నువ్వు దేనిని గురించి భయపడే అవసరం లేదు. నువ్వు నెమ్మదిగా ఉంటావు. సమాధానం అనేది ఆయన స్వరమును ఆలకించుట వలన నీకు లభించే ఒక ఆశీర్వాదం. ఇది రెండవది ఈరోజు యోగాను మనకి నేర్పిస్తాడు. అర్థమైందా? మూడవది ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ఎడారి జీవితం నుండి, లైక్ ఎడారిలో మోసే తన జంతువుతో వెళుతున్నాడు. ఆ ఎడారిలో
దేవుని స్వరం వినబడుతుంది. గర్వముతో ఉండి ఒక వ్యక్తిని చంపేశాడు, నేను ఇది సాధించగలను నా వలన అనే వక్రబుద్ధితో వెళ్ళినప్పుడు దెబ్బలు పొందాడు. కానీ ఇప్పుడు అన్నీ కోల్పోయి రాజభవనంలో ఉండవలసిన వాడు ఇప్పుడు ఎద్దులను మోసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఆ ఎడారిలో దేవుని స్వరం వినపడుతుంది, ఉన్నత దర్శనం ఆయనకు వివరింపబడుతుంది. ఆది గ్రంథం 16వ అధ్యాయం చూశామంటే తప్పులు చేసి అన్నీ కోల్పోయిన ఆగారు ఆ ఎడారిలో నడుస్తుంది. అక్కడ దేవుని స్వరం ఆగార్ వినపడుతుంది. మనం మత్తయి 4వ అధ్యాయం చూశామంటే మొదటి వచనమే పలుకుతుంది, యేసయ్యా నువ్వు నా సేవను నా బిడ్డగా ఉండాలంటే నీకు అర్థం అవ్వాలి, ఈ లోకంలో అన్ని రకమైన దుష్ట శక్తులు ఉన్నాయి, ఆ శక్తులను జయించే శక్తి పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. కనుక జీవితం అనేది ఎంత పెద్దగా చీకటి ఉన్నది అనేది కాదు, ఎంత పెద్ద వెలుగును నువ్వు పట్టుకోవాలి దాని మీద ఆధారపడి ఉన్నది. ఎడారికి పరిశుద్ధాత్మ త్రోసివేశాడు యేసుని. అందుకే ఒక ఎస్విడి థియాలజియన్ ఆయన చెప్పాడు, యేసయ్యా నువ్వు సాతాన్ని జయించే బలము నీలో ఉన్నదని నువ్వు గ్రహించుకోవాలి, దాన్ని నెరవేర్చాలని పరిశుద్ధాత్మ ఫోర్స్ఫుల్గా ఆయన ఎడారిలోనికి సాతాను తిరుగుతున్న చోటలో పంపించాడు అని ఆ థియాలజీ అని చెప్తున్నారు. అవును, కనుక మనము మూడవది యోగాని ఇక్కడ చెప్పేది ఏమనగా, మొదటిగా నీ మార్గాలను సరి చేసుకో, నీ తలంపులు ప్రవర్తనలు క్రియలు అన్నీ. రెండవది నీవు ఎడారిలో కూడా దేవుని స్వరమును వినుటకు నేర్చుకో. మూడవది నీ హృదయాన్ని నువ్వు గమనించి హృదయ పరివర్తన చెందు. చాలామంది క్రైస్తవుల మధ్యలో హృదయ పరివర్తన అంటే పాప సంకీర్తనం దేవుడు ఇచ్చిన గొప్ప వరం, దేవద్రవ్య అనుమానం. కానీ సరిగా ప్రజలు ఫలితం పొందలేదు. కారణం హృదయ పరివర్తన అంటే ఏదో పాపం కోసం ఫీలింగ్ సారీ, అయ్యో తప్పులు నేను చేయకూడదే చేశానే అని బాధపడటం కాదు. నేను చేసిన పాపం వలన నాకు నా దేవునికి మధ్యలో ఉన్న సంబంధం ఏమైపోతుంది? ఈ పాపం నేను విడిచిననే తప్ప ఆ సంబంధంలోనికి నేను మళ్ళీ ప్రవేశించలేను. ఈ పాపంలో ఉన్నందువలన పాపానికి అధికారి అయిన సాతాను నా వెంట పడుతున్నాడు. ఈ పాపం నుండి నేను బయటకు వచ్చినప్పుడే ఆ దుష్టునికి నాకు మధ్యలో ఉన్న ఆ సంబంధం కట్టాలుతుంది. యోగాను పలుకుతున్న రిపెంటెన్స్, హృదయ పరివర్తన చెందు అని నేను ఎడారిలో అరుస్తున్నానన్నప్పుడు అది ఎలా ఉండిందంటే అది వారి అంతరంగంలో మార్పును కలిగించింది, దైవ భయమును పుట్టించింది. మీరు మీ మార్గాలను తెలుసుకొని మీ పాపములో నుండి మీరు బయటకు రాలేదంటే దాని వెనుక ఉన్న దుష్టుడు మీ జీవితాన్ని జీరో చేస్తాడు. హృదయ పరివర్తనమే మార్గం. ఈ మార్గాన్ని నువ్వు పట్టుకోలేదు, నువ్వు అంతే, నువ్వు శూన్యమైపోతావు. అందుకే దర్శన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, నువ్వు జీవిస్తున్నా అంటున్నావు కానీ నీలో దుష్టుడు ఎలా పోరాడుతున్నాడు నీకు తెలియదు. ప్రతిరోజు ఆయన షూట్ చేస్తూ ఉన్నాడు. నీ కుటుంబమును షూట్ చేసి ఇంటిలో ఉన్న సమాధానాన్ని తీసేస్తున్నాడు. గొడవ జరుగుతుంది. నీ కష్టపడి సంపాదిస్తున్నావు, నీ ఫైనాన్స్ జీరో అయిపోతుంది. ఎక్కడ పోయింది డబ్బు? షూటింగ్ జరుగుతుంది. సాతాను నీ పిల్లల్ని బాగా చదివిస్తున్నావు, ఆయన ఇంకొకరితో తిరుగుతూ ఉన్నారు, చదువులేకపోతున్నారు. ఏమాగుతుంది? నీ జీవితంలో దుష్టుడు షూటింగ్ చేస్తున్నాడు. గమనించు, దుష్టుడి నుండి బయటకరా, ఆ ప్రవర్తన నుండి బయటకరా, అలవాట్లను విడిచిపెట్టు. అప్పుడు దేవుని సమాధానం నువ్వు పొందుకుంటావు. ఇది యోగాను పలుకుతున్న హృదయ పరివర్తన. హృదయ పరివర్తన
నిన్ను నూతనీకరించాలి. నువ్వు ఎప్పుడు దుష్టు నుండి బయటకు వచ్చి ప్రభుతో నువ్వు నూతనీకరింపబడుతున్నావో, అంటే నూతనీకరింపబడటం అంటే దేవునితో ఉన్న ఆ రిలేషన్షిప్ని, సంబంధాన్ని సరిచేసుకోవటం, మన ఆలోచనలు, మన నిర్ణయాలు దేవుని ఆలోచనలు, దేవుని నిర్ణయాలు, దేవుని చిత్తానికి తగిన విధముగా మలచుకోవటం. మై విల్ గో ఇన్ లైన్ విత్ గాడ్స్ విల్. దేవుని సంకల్ప ప్రకారం నా జీవితాన్ని సమకూర్చుకోవటం. అదే మొదటి 2వ పట్టణం కూడా అదే యోగాని ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు హృదయ పరివర్తనం చెందాలండి. నీవు మొదటిగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి, పరిశీలించుకో. అరే నీకేమవుతుంది? లూకా 5:17 చెప్తాడు, ఆ దారి తప్పిపోయిన వానికి కనువిప్పి కలిగింది. తనతో ఆయన మాట్లాడుకున్నాడు, పిచ్చివాడా నువ్వు ఎవడు, ఎక్కడ ఉండవలసిన నువ్వు ఎక్కడ ఉంటున్నావు, దీనివలన నీ జీవితం ఏమైంది, ఎక్కడ ఉన్నావు? నీ తండ్రి ఇంటిలో సేవకులకు కడుపు నుండి ఉండగా నీ పాపము నీ తండ్రి నుండి దూరంగా వెళ్ళి ఆ సంబంధాన్ని నాశనం చేసుకోవటం వలన ఇప్పుడు పందులతో నువ్వు తిరుగుతున్నావు. నీ పాపము, ఆ పాపం వెనుక ఉన్న సాతాను నిన్ను ఏం చేసి ఉన్నది, ఇది కరెక్టా నువ్వు తెలుసుకోవాలి. దేవుడు కృపగలవాడు, అదంతా బయటకు పెట్టు. ఇప్పుడు ఒక పెద్ద సంఘములో ఉన్న పెద్ద సమస్య ఏమనగా, యేసుస్వామి ముందిన వారు యోగాను కాలంలో వాళ్ళందరూ దైవ భయం కలిగిన వారు. పాత నిబంధన వాళ్ళు దైవ భయము కలిగినందువలన దేవుని స్వరమును విని తన్ను తాను సమర్పించుకున్నారు. అంటే దేవుడు శిక్షిస్తాడని వాళ్ళు దైవ భయముతో, దేవుని శిక్షిస్తాడు అనేది ఒక్క పార్ట్. దైవ భయములో దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునికి సొంతం, నా హక్కును నేను పొందుకోవాలి, అంటే దేవుని ప్రేమను అనుభవించాలన్న దైవ భయం, ప్రభులోనే ఉండుటలోనే నా జీవం అనే సత్యం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? యేసుస్వామి సిలువలో మరణించారు, రక్తం చిందాడు, ఎవరైనా పోయి తమ పాపం కోసం పశ్చాత్తాపడినా దేవుడు మన్నిస్తారని కృపాకాలము. ఇంకా కొందరు పెద్ద కృప, నీ పాపము రేపటి దినం నీ చేయపోవు పాపం కూడా మన్నింపబడతాయి. ఇటువంటి అసత్యము ప్రవర్తించట వలన యోగాను పలికిన ఆ హృదయ పరివర్తన, దైవ భయం, దేవుడు ఒక్కడు ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, ప్రతి నరుడు ఒక్కసారి మరణించాలి, ఒక్కసారి ప్రభు ముందు నిలబడాలి, ఒక్కసారి తీర్పులో పాల్గొనాలి. తన జీవితము ఎలా జీవించాడో దానికి తగిన విధముగా పరలోకమా భూలోకమా అక్కడ నిర్ణయింపబడను. ఈ సత్యాలు దైవ భయము మాయమైపోతుంది. కనుక యోగాను సువిశేషం ఈరోజు మనమందరికీ చాలా అవసరం. ఎందుకంటే హృదయ పరివర్తనం, మనల్ని మనం తెలుసుకోవాలి. అరే నేను ఎక్కడ ఉన్నా, నా తండ్రి ఇంటిలో ఎంతోమందికి సమాధానం ఉండగా క్రైస్తవ బిడ్డలు ఇక్కడ కూడా ఎవరెవరో ఎదుగుతున్నారు, నేను మాత్రం ఎందుకు ఇలా అయిపోయాను, ఎన్నాళ్ళు ఇలా ఉంటాను, దీని వెనుక ఉన్న పాపం ఏమిటి, ఈ పాపంతో ఆడుకుంటున్నది సాతాను ఏం చేస్తున్నాడు? చివరిగా నాకు దేవునికి మధ్యలో ఉన్న ఆ సంబంధాన్ని ఆయన తీసేస్తున్నాడు. తీసేసి దేవుడు నాకని ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన దొంగతనం చేసుకొని లాగుకొని పోతున్నాడు. ఇది ఒక సీరియస్ ఇష్యూ. కనుక ఎప్పుడు మరుడు తెలుసుకున్నాడో అప్పుడు దాని నుండి ఆయన బయటకు లేచాడు. దారి తప్పిపోయిన కుమారుడు కనువిప్పి కలిగి లేచాడు. హృదయ పరివర్తన అంటే ఏదో గురువు దగ్గరికి పోయి తన పాపంలో 1, 2, 10 చెప్పేసి ఆయన ఇచ్చేది సమాధానం పొందుకుంటే ఆ పాపం వెళ్ళిపోతుందని ఉండే కాలంలో మనం ఉన్నాము. దేవుడు ఈ పరిశుద్ధ కార్యమును మనకి ఇచ్చి ఉన్నారు, పాప సంగీతం. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని మలచుకోవటానికి, పరిశుద్ధపరచుకోవటానికి, ఆయన రక్తంతో కడుగుటకు, మన పాపమును
మన జీవితాన్ని నాశనం చేసేదాన్ని మన నుండి దూరం చేయుటకు. ఇది మనిషికి అర్థం కావటలేదు. అందుకే పాప సంగీతం చేసినా కూడా ఇంకా విడుదల రావటలేదు. ఎందుకంటే తమను తాము బాగా గ్రహించుకోవడం లేదు. ఏదో ఆనవాయితీగా పాప సంగీతానికి వెళ్ళాలి కదా అని వెళ్తున్నారు, కానీ తమను తాము నిజంగా ఆ పాపంలోనికి ఏమి నడిపిస్తుంది, అందులోనే ఏది బంధించి ఉందని తెలుసుకోలేక పాపంలోనికి ఏం నడిపిస్తుంది, ఆ పాపం వలన ఏం జరుగుతుంది, ఆ పాపం వలన ఏమేం కోల్పోతున్నాం. కనుక ఎప్పుడు ఈ యోగాను పలికినట్లు తన పాపంను తెలుసుకుని హృదయ కనువిప్పి కలిగి ఆ పాపాన్ని విడిచిపెట్టి దాని బయటకు లవ్వాలి. త్రాగుబోతుగా ఉన్నా నేను త్రాగాను, నన్ను మన్నించండి స్వామి, ఏమీ జరగదు. ఎందుకు నేను త్రాగుతున్నా? నేను త్రాగుట వలన నా ఆరోగ్యం, దేవుని ఆలయం నాశనమవుతుంది. నేను త్రాగుట వలన నా కుటుంబాన్ని పోషించుటకు దేవుడిచ్చిన దాన్ని నేను నా కోసం, స్వయం కోసం, నా సుఖం కోసం వాడుకొని నా కుటుంబం పొందవలసినది పొందకుండా చేస్తున్నా. నా భార్యతో త్రాగిపోయి గొడవ చేస్తున్నా, కొడుతున్నా, కుటుంబంలోని సమాధానాన్ని నాశనం చేస్తున్నా. ఇవి అన్నీ హృదయ పరివర్తనలో ఒక పార్ట్. దీనికి సమయాన్ని కేటాయించాలి. నూతనీకరించటం దీనికి పేరు. తన కనువిప్పి కడగాలి. తన పాపపు అలవాటించి ఇది దేవుని గాయపరుచుతుంది, ఇది దేవునికి ఇష్టం కాదు, దేవునికి ఇష్టం లేనిది నాకు వద్దు అని గుర్తించుకొని దాన్ని కత్తరిస్తున్నప్పుడు ఫలిస్తాం. నిర్ణయం తీసుకోవడానికి అందుకే యేసు చెప్పాడు కదా యోహాను 15:2లో, కొన్ని తీగలను కత్తరించి త్రోసివేస్తాడు, ఎక్కడ కత్తరింపబడుతుందో అక్కడ ఫలిస్తాడు. మూడవది ఆయన ఏం చేశాడు? పాపం కోసం పశ్చాత్తాపడిన మాత్రం పశ్చాత్తాపం కాదు. ఈ యోహాను చెప్పేది, దేవుని దగ్గరికి తిరిగి రండి, జ్ఞానస్నానం పొందుకోండి. అంటే ఏమిటి? ప్రభుని దగ్గరికి తిరిగి రావడం. ఆ దారి తప్పిపోయిన కుమారుడు తన ముఖమును తండ్రి ఇంటిపై ఉంచి ఆయన ఉరుకుతూ ఉంటున్నాడు. ఇంకా లోకం వదలలేదు. ఆయన స్నేహితులు పిలుస్తున్నారు, రారా, అప్పుడు త్రాగాం కదా, మళ్ళీ త్రాగుదాం, రారా, అమ్మాయి పిలిచి ఉండవచ్చు వ్యభిచారానికి. ఆయన ప్రభు వైపు తన ముఖమును ఉంచుకొని మాత్రం కాదు, తన హృదయాన్ని ఆల్రెడీ అర్పించాడు. అప్పుడు వారికి అక్కడ విడుదల కలిగింది. తండ్రి దగ్గర పోయి ఇవి అన్నీ చేసిన తర్వాత తన పాపమును ఒప్పుకొని ప్రకటిస్తున్నాడు. కనుక పాప సంగీతనానికి వెళ్ళుటకు మునుపు సంఘం మనిషిని తయారు చేయాలి. అది చాలా అవసరం. మనిషి కూడా తన్ను తాను తయారు చేసుకొని ప్రభు యేసుక్రీస్తు శిలువ ద్వారా, ఆయన రక్తము ద్వారా తెచ్చిన ఆ రక్షణను నిండుగా పొందుకోవాలి. లేకపోతే పొందలేము. ఇదే యోగాను మనకిచ్చే స్వరం. హృదయ పరివర్తన చెందు, నీ హృదయ పరివర్తన నీలో నూతనీకరణను ఏర్పరచును. ఆ నూతనీకరణ పొందినప్పుడు జీవితంలో ఏమేం కోల్పోయావో అవి అన్నీ తిరిగి పొందుకుంటావు. శాంతి, సమాధానం, ఆశీర్వాదం. వాక్యం చెప్తున్నది, నీ వెనుక వచ్చే హృదయ పరివర్తన చెంది ప్రభుత్వం నువ్వు సఖ్యపడట వలన పొందే ఆశీర్వాదము నువ్వు కోల్పోయిన దానికంటే గొప్పగా ఉండను. ముందిన వర్షం కంటే కడవరి వర్షం చాలా గొప్పగా అభిషేకముతో నిండి ఉండును. కనుక యోగాను మనల్ని పిలిచేది, నీ మార్గాల్ని సరిచేసుకో, హృదయ పరివర్తన చెందు, నువ్వు ప్రభు దగ్గరికి తిరిగిరా. సో ఈ 3 సత్యాలను యోగాని ఈనాడు సువిశేషంలో మనకు తెలియజేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. బారూకు గ్రంథం ద్వారా, లూకా సువార్తల 3వ అధ్యాయం ద్వారా బప్తిస్మ యోహాను ఏం చెప్తున్నాడో మాకు చక్కగా వివరించారు. ఈ ఆగమన కాలంలో కేవలము బాహ్య ఆచారాలకు మాత్రమే ఈ క్రిస్మస్ కోసం మమ్మల్ని మేము సిద్ధపరచుకోకుండా సమయాన్ని కేటాయించి మా మనస్సులు, తలంపులు, ఆలోచనలు దేవునికి వక్ర మార్గంలో ఎలా ఉన్నాయి, ఎలా మేము సరి చేసుకోవాలి, ఎలా సమయాన్ని కేటాయించి మమ్మల్ని మేము ముందు పరిశీలించుకోవాలి. మా జీవితము దేవునికి దగ్గరగా ఉందా, ఎందుకు దూరంగా ఉంది, ఎందుకు మా జీవితంలో మేము ఫలించలేకపోతున్నాము, ఎలా మమ్మల్ని మేము తెలుసుకొని మా తలంపులను తెలుసుకొని పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తనం చేసి దేవుని మహిమను, దేవుని ప్రేమను పొందిన తర్వాత అందులో వచ్చిన ఆ ఆశీర్వాదాన్ని
మేము ఎలా మా జీవితాలు అనుభవించాలో తెలుసుకోవడానికి మాకు మంచిగా వివరించారు. చాలా థ్యాంక్స్ మీకు. మరలా మీ దగ్గరికి వచ్చి ఇంకా ఎన్నో రహస్యాలు తెలుసుకోవడానికి మేము వస్తాము. దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని అందరినీ మీ ద్వారా దీవించినందుకు దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్ ఫాదర్. మీరు పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఆగమన కాలం 2వ ఆదివారంలో ప్రభా పట్టణాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి, మీకు స్తోత్రం. అయ్యా, మాతో కలిసి ప్రార్థన చేస్తున్న వాళ్ళందరం మేము మొదట వినడానికి, విన్న వాక్యంని ఆలకించడానికి ప్రభా, ఆలకించిన వాక్యంలోని పరమార్థాన్ని విశ్వసించడానికి, విశ్వసించిన దాన్ని ప్రభా విధేయించడానికి మాకు హృదయంనివ్వండి. ప్రభా, విధేయించుటలో ఏది మాకు ఆశీర్వాదకరమో దాన్ని స్వీకరించి, ఏది మమ్మల్ని దేవుని ప్రేమ నుంచి దూరంగా చేస్తుందో దాన్ని వదిలిపెట్టడానికి ప్రభా మీ కృపను మాకు అనుగ్రహించండి. బప్తిస్మ యోహాను ద్వారా మా జీవితంలో ఉన్న కరుకు మార్గములన్నీ కూడా సక్రమము చేయబడడానికి, మా తలంపులను, మా ఆలోచనను, మా జీవితాన్ని అయ్యా మేము నాయన మొదటగా పరిశీలించుకోవడానికి మాకు కృపనివ్వండి తండ్రి. మా జీవిత ప్రవర్తన ఎలా ఉందో దేవునికి ప్రీతికరంగా జీవించడానికి, మా ప్రవర్తనను సరి చేసుకోవడానికి మాకు కృపనివ్వండి ప్రభా. మా కార్యాలు మాకు ఇష్టంగా ఉండవచ్చు, కానీ మేము చేసే ప్రతి కార్యము ద్వారా మీరు మహిమను పొందినట్లుగా మా కృపను దయచేయండి. బారుకు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో మీరు చెప్తూ ఉన్నారు, నీతి నుండి మాకు శాంతి కలుగుతుందని, దైవ భయం అనే భక్తి ద్వారా అయ్యా మీ మహిమను మేము పొందుతామని అయ్యా మీరు మాకు వాగ్దానం ఇస్తున్నారు. నాయన ఫాదర్ గారి ద్వారా బప్తిస్మ యోహానులా ఈరోజు మా అందరితో ఈ ఎడారి జీవితంలో ఉన్న మాతో మీరు మాట్లాడారు ప్రభా. తప్పిపోయిన కుమారుడు నాయన కనువిప్పి కలిగి ఎలా తండ్రితో తిరిగి ఐక్యమయ్యాడో మేమందరం కూడా మీతో ఐక్యమగులాగున నాయన ఈరోజు మమ్మల్ని అందరినీ, మా జీవితాలను నూతనీకరించమని, పునరుద్ధరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనమందరినీ ఆశీర్వదించి కరుణించి కాపాడుదురు కాక. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, సంగమం ప్లస్ టీవీ ద్వారా ఈ పరలోక రహస్యాలు, దేవుని వాక్యంలోని మర్మాలు, దేవుని వెంబడించుటకు మనం జీవింపవలసిన మార్గాలు తెలియచేపడుతున్నాయి. ఇప్పుడు ఇంకొక మెట్టులో సంగమం పాడ్కాస్టింగ్ ద్వారా ఇవి అన్నీ మీకు ఇవ్వబడుతుంది. మీరు కూడా ఈ గొప్ప అవకాశం వాడుకొని దానిలో ఆడియో, వీడియో అన్నీ మీరు పొందుకోవచ్చు. మీరు స్వీకరించుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యేసు నామమున. ప్రైజ్ ది లార్డ్.